నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో డెలిషియస్ అండ్ టేస్టీతో వెజ్ దమ్ బిర్యానీ సింపుల్ అండ్ పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా ఎలా చేయాలో క్లియర్‌గా చూపించబోతున్నాను. ఇలా మీరు స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు లేదా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్‌కి 1:30 కప్పు వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్‌గా వస్తుంది. తర్వాత కొన్ని ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటికి టైం పడుతుంది ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి. ఆలోపుగా మనం నానబెట్టుకున్న బియ్యంలో బిర్యానీ మసాలాలు వేసుకుందాము. షాజీరా, స్టోన్ ఫ్లవర్, అలాగే స్టార్ అనాస పువ్వు, కొన్ని బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే జావత్రి, చిన్న లెమన్ ముక్క, అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత వీటిని 80% కుక్ చేసుకోవాలి. ఇవి 80% కుక్ అయ్యేలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం కదా! వీటిని అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. లేదంటే అడుగంటుతాయి. ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఆనియన్స్ మంచి క్రంచీగా వస్తాయి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వెజ్ దమ్ బిర్యానీ కోసం కొన్ని వెజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు ఎక్కువ వెజిటబుల్స్ ఇష్టమైనట్లయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే పన్నీరు, గ్రీన్ పీస్, క్యారెట్, అలాగే బీన్స్, ఆలు వేసుకుంటున్నాను. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, అలాగే నూనె వేసుకొని, జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ముక్కలు కూడా అందులో వేసుకోవాలి. తర్వాత వీటికి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా గూడా వేసుకోండి. అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి గూడా కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి. అలాగే కొంచెం పెరుగు, కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి 50% ఉడకబెట్టుకోవాలి. ఇవి 50% ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా! వాటిని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత మనము 80% కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా! దాన్ని గూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి రైస్ మీద. అలాగే కుంకుమ పొడి కలుపుకున్న పాలు గూడా వేసుకోవాలి. మీకిష్టమైనట్లయితే కలర్ యాడ్ చేసుకోండి. నేను ఎటువంటి కలర్ యాడ్ చేయట్లేదు. అలాగే పైన నెయ్యి గూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. తర్వాత ఆయిల్ వేసుకొని మూత పెట్టి సిమ్‌లో 15 మినిట్స్ ఉడకబెట్టాలి. డైరెక్ట్‌గా గ్యాస్ మీద ఉడకబెట్టొద్దు. ఎందుకంటే డైరెక్ట్‌గా గ్యాస్ మీద దమ్ చేస్తే టేస్ట్ బాగోదు. మాడిపోతుంది. అందుకని చపాతీ పెనం ఉంటుంది కదా! దాని మీద మాత్రమే దమ్ చేయండి. 15 మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుంది. 15 మినిట్స్ దమ్ చేసిన తర్వాత ఎమ్మటే మూత తీయొద్దు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీయండి. ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయండి. అప్పుడే మనం ఏసుకున్న బిర్యానీ మసాలాలుంటాయి కదా! అవన్నీ బాగా పడతాయి ఆ బిర్యానీ రైస్‌కి. అప్పుడు బిర్యానీ మంచి టేస్టీగా, పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూస్తున్నారు గదా! ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ లాగే చాలా బాగొచ్చింది టేస్ట్. మీకు ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.